హాయ్ హలో మీరు చూస్తున్నది మంచాల సనత్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సెప్టెంబర్ 15 సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క జన్మదినం. విశ్వేశ్వరయ్య అనగానే చాలామందికి తెలుసు, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా చాలా తెలిసి ఉంటుంది. ఈయన యొక్క మేధాశక్తికి ప్రపంచం మొత్తం కూడా తల ఉంచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతనికి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తే కాదు, అలాగే మన తెలుగువాడి యొక్క సత్తాని ప్రపంచానికి సాటి చెప్పినటువంటి వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవాలి. ఉదాహరణకు చెప్పాలంటే హుస్సేన్ సాగర్ మన అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉంటుంది. 1908వ సంవత్సరంలో ఆ యొక్క హుస్సేన్ సాగర్ వరద కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డమే కాదు, సుమారు ఆ కాలంలో 2000 మంది జనాలు కూడా చనిపోయారు. ఆ సమయంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వరయ్య గారికి ఆ యొక్క విషయం తెలియజేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఆ ఆనకట్ట ఏదైతే ఉందో హుస్సేన్ సాగర్కి ఆయన నిర్మించిందే. ఇప్పుడు తెలుసుంటుంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎవరో. కాబట్టి ఆయన ఇంజనీరింగ్ చేసినటువంటి అచంచలమైనటువంటి గొప్ప మేధావి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, మనం అందరం కూడా ఒకసారి చూద్దాం, ఓకేనా? మనం చూసామండి, ఇప్పుడు మీకు చూపిపోతా ఉన్నాను. మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క సైకత శిల్పం. ఇది ఇసుకతో చేసామండి. సైకతం అంటే ఇసుక అనేసి అర్థము. ఈ ఇసుకతో ఈ యొక్క ఆర్ట్ అనేది చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహానుభావుల్ని మనం స్మరించుకోవడం. పూర్వం వాళ్ళు చేసినటువంటి ఏదైతే కృషి ఉందో దాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకొని మన జీవితాల్లో మనం పాటించడం అనేది చాలా ముఖ్యం అండి. ముఖ్యంగా ఈ యొక్క సైకత శిల్పం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క సైకత శిల్పాన్ని నేను మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి అంకితం చేస్తున్నాను. అలాగే ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క ఆర్ట్ అనేది నేను అంకితం చేస్తున్నానండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మనం తెలుసుకోవాలంటే వర్షం పడతా ఉంది, కొంచెం చిరుకులుగా ఉన్నాయి. అయినా ఇది ఇసుక కరుగుతుంది అనేటువంటి ఇబ్బంది పడతాను, అయినా చెప్తానండి. తొందరగా ఈ యొక్క ఆర్ట్ని ఫినిష్ చేసుకుందాం మనం. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఆయన ఎవరో మనం ఇంట్రడక్షన్ ఇచ్చానండి. కాకపోతే ఆయన గురించి ఇంకా తెలుసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఆయన యొక్క మేధాశక్తికి, ఆయన చేసినటువంటి అచంచలమైనటువంటి కృషికి మనం గుర్తు తెచ్చుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఆయన ఉదాహరణకి కొన్ని మాటలు చెప్తానండి. ఆయన బ్రిటిష్ కాలం నుంచి కూడా, బ్రిటిష్ కాలం అంటే 1808 నుంచి 1808 ఆ ప్రాంతంలో బ్రిటిష్ ఆ యొక్క పరిపాలన అనేది జరుగుతూ వచ్చింది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన 100 సంవత్సరాలు బతికారు. ఆయన 100 సంవత్సరాలు సంపూర్తిగా 102 సంవత్సరాలు ఆయన బతికి ఆయన మేధాశక్తిని, మన తెలుగువాడి యొక్క సత్తాని ప్రపంచానికి సాటి చెప్పినటువంటి వ్యక్తి ఆయన చెప్పుకోవాలి. ఉదాహరణ చెప్పాలంటే ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఒక ట్రైన్ లో ఆయన వెళ్తూ ఉన్నారు. ఒక రోజు వెళ్తూ ఉన్న టైంలో, అది మంచి మిడ్ నైట్ టైము, మంచి నైట్. ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన తలపాగా, ఆయన డ్రెస్ కోడ్ని చూసి బ్రిటిషర్స్ తెలివి తక్కువ వాడు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారండి. అయితే ఆయన ఏం చేశారంటే సడన్ గా లేచి ఆ ట్రైన్ చైన్ లాగి ట్రైన్ ఆపేయడం అనేది జరిగిందండి. ట్రైన్ ఆపినప్పుడు ఆ బ్రిటిష్ యాజమాన్యం వచ్చేసి మరి ఆ ట్రైన్ ఆపేసింది ఎందుకు అనేసి మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్యని అడిగింది. ఆయనకున్నటువంటి సూక్ష్మంగా నిశ్చితంగా పరీక్షించేటువంటి విధానం చిన్నప్పటి నుంచి ఆయన అలవర్చుకున్నారండి. కాబట్టి ఆ ట్రైన్ ఎందుకు ఆపేయని అడిగితే ఈ యొక్క ట్రైన్ వెళ్ళే టైంలో ఆ యొక్క రిథమ్, ఆ టైమింగ్, ఆ యొక్క రిథమ్ అనేది ఆ యొక్క వచ్చేటువంటి శబ్దంలో కొన్ని వేరియేషన్స్ వచ్చాయి. కాబట్టి ముందు వెళ్ళేటువంటి ఆ యొక్క పట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పట్టాలు ఏదో డ్యామేజ్ జరుగున్నాయి అనేసి చెప్పారు. అయితే ఆయన నువ్వు తెలుగువాడు కదా, నువ్వు ఇండియన్ కదా, నువ్వు అబద్ధం చెప్తున్నావు అనే ఉద్దేశంతో చెప్పారు. కావాలంటే మీరు ఒకసారి పరీక్ష చేసుకోండి అనేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ యొక్క బ్రిటిష్ యాజమాన్యానికి తెలియజేయడం జరిగిందండి. ఆ విధంగా తెలియజేసినప్పుడు వాళ్ళు వెళ్ళి ఒకసారి రైలు పట్టాలను చెక్ చేశారు. ఒక 400 మీటర్ల తర్వాత పట్టాలని దూరంగా విభజించేసి పడేసిన సందర్భం చూశారు. ఆయన యొక్క మేధాశక్తికి బ్రిటిషర్స్ కూడా తల వంచినట్లు మనం చూసామండి. ఇది మన తెలుగువాడికి ఉన్నటువంటి పౌరుషం, రోషం. చూడండి, అలాంటి మేధా పరుల్ని ఈరోజు మనం చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఆ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయం. ఇంకా చెప్పాలంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య వారి యొక్క తండ్రి గారు
ఆ, ఆ, ఒక టీచర్గా పనిచేస్తున్నారండి. ఆయనకు వచ్చినటువంటి ఆయనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క తండ్రి మరి ఏం చెప్పారంటే, ఆ నువ్వు చదువుతోనే ఉన్నత స్థితికి వెళ్ళగలవు, నువ్వు చదువు లేకపోతే ఎక్కడికి వెళ్ళావని చెప్పారండి. ఈ యొక్క మాటలు ఇవన్నీ కూడా ఆయన బయోగ్రఫీలో నుంచి కొన్ని అంశాలు నేను పరిశోధించినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాంటి మేధావుల్ని మనం మనం ఆ, ఎలా తువ్వే కొద్దీ ఆ యొక్క ఆ ఓట ఏదైతే ఉందో ఆ యొక్క ఓటను మనం తీసుకున్నట్లు నాకు అనిపిస్తా ఉందండి. కాబట్టి నాకు ఇలాంటి మహనీయుల యొక్క ఆర్ట్ని చేయడం అనేది కూడా చాలా హానరబుల్గా నేను హానర్గా భావిస్తున్నానండి. ఎంవి అనగానే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేటువంటి అర్థం. ఈ ఆర్ట్ చేసే టైంలో మరి ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క స్ట్రక్చర్లో మనం చూసినట్లయితే మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క ముక్కు చాలా పొడుగుగా ఉందండి. నేను చేసేటువంటి ఆర్ట్లను చూశాను. ఈయనకేంటి ఇట్లా ఫేస్లో అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కరు ఫేస్లో ఒక్కొక్క కోడ్ ఉంటుందండి. ఆ యొక్క కోడ్ని మనం కానీ చూసినట్లయితే ఈయన చాలా ముక్కు సుట్టుగా ఉండేటువంటి మనిషి. ఆయన మన భారతదేశానికి అనేకమైనటువంటి గొప్ప ఆవిష్కరణలు మనకి ఇచ్చాడు. మరి తిరుమల ఘాట్ను కూడా నిర్మించింది ఆయనే. మరి అనేకమైనటువంటి ఆవిష్కరణలు చేసింది ఆయనే. మరి మనకు విద్యార్థులకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే సృజన, కొత్తగా ఆలోచించడం, నూతనమైనటువంటి విషయాల గురించి మనం చేయడం. ఇప్పుడు ఉన్నటువంటి నేటి యువతరం డిపెండింగ్ మనం నూతనంగా తెలుసుకునేదానికి దానిపైన మనం డిపెండ్ అవుతున్నాం. కానీ మనం నూతనంగా కొత్త విషయాలు తెలుసుకునే దానికోసం, కొత్తగా ప్రయత్నం చేసే దానికోసం ఆధారపడాలనేది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప లక్షణం. ఆయన ఒక మేధావి. ఈ యొక్క ఆర్ట్ని ఆయనకు అంకితం చేస్తున్నాను. మరి వర్షం పడతా ఉంది. ఒకసారి సముద్రం కూడా చూస్తే మనం సముద్రం దగ్గర కూడా ఎక్కువ అలలు వస్తూ ఉన్నాయండి. కాబట్టి చినుకులు కూడా పడతా ఉన్నాయి. కాబట్టి ఈ సముద్రం దగ్గర ఈ యొక్క ఆర్ట్ చేసేదానికి చాలా తక్కువ టైము. ఈరోజు అందులో సెకండ్ సాటర్డే రావడం, తొందరగా వచ్చేసి యొక్క ఆర్ట్ని కంప్లీట్ చేసుకోవడం, మరి తిరిగి మేము మళ్ళీ వెళ్ళిపోవాలి. వాతావరణం కూడా సరిగా లేదు కనుక చేస్తున్నాను. మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే ఇలాంటి ఆర్ట్లు చేసే నాకు మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి మంచి విషయాల్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి, అంటే ప్రమోట్ చేయండి నన్ను. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు చాలా మందికి ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మంచి విషయాల గురించి మీరు ఖచ్చితంగా ఒకసారి లైక్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు నాకు.